ఒక అందమైన అడవి చెరువు దగ్గర ఒక కప్ప ఒక పాము మంచి స్నేహితులుగా ఉండేవి. ప్రతిరోజూ అవి చెరువు ఒడ్డున కూర్చొని మాట్లాడుకుంటూ సమయం గడిపేవి. కప్ప పాముకు కప్పకూత నేర్పించింది. పాము కప్పకు బుసకొట్టడం నేర్పించింది. కొన్ని రోజుల తర్వాత పాము ఒక చిట్కా ఆలోచించింది. అది నీటిలోకి వెళ్లి కప్పకూత కూస్తే చుట్టుపక్కల ఉన్న అమాయక కప్పలు అది నిజమైన కప్ప అనుకుని దగ్గరకు వచ్చేవి. వెంటనే పాము వాటిని పట్టుకుని తినేసేది. ఇక కప్ప మాత్రం నీళ్లలో బుసకొడుతూ ఉండేది. ఆ శబ్దం విన్న పాములు దాని దగ్గరకు రావడానికి భయపడేవి. అందువల్ల కప్ప నిర్భయంగా జీవించింది. ఇలా కొంతకాలం గడిచింది. కాని ఒకరోజు ఇతర కప్పలకు పాము చేస్తున్న మోసం తెలిసిపోయింది. అవి ఇకపై పాము కూత నమ్మలేదు. ఎవరూ దాని దగ్గరకు రాలేదు. ఆహారం దొరకక పాము రోజురోజుకు బలహీనమైంది. దాని శరీరం చిక్కిపోయింది. కళ్లలో ఆకలి స్పష్టంగా కనిపించింది. ఒక సాయంత్రం ఆకలిని తట్టుకోలేక పాము తన స్నేహితుడైన కప్ప దగ్గరకు వచ్చింది. కప్ప స్నేహంతో దానిని చూసింది. కాని పాముకిప్పుడు స్నేహం గుర్తుకు రాలేదు. ఆకలే పెద్దదయింది. చివరకు అది కప్పను తినేసింది. చెరువు మళ్లీ నిశ్శబ్దంగా మారింది. నీతి: చెడు స్నేహం ఎప్పటికైనా మనకే చేటు. స్వార్థంతో చేసిన స్నేహం చివరికి నమ్మకాన్ని నాశనం చేస్తుంది.